హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సత్ శ్రీ అకాల్ నేను యూట్యూబ్ బెగర్ ఛానల్ నుంచి జఫా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. అల్లరి నరేష్ తెలుగు సినీ ప్రజలకు ఒక కామెడీ హీరోగా పరిచయమైన అల్లరి నరేష్ ఈ మధ్య తన పంథా మార్చుకుని సీరియస్ లుక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో వచ్చిన నాంది ఒకంత అల్లరి నరేష్ కి మంచి పేరే ఇచ్చింది, మంచి శుభారంభం ఇచ్చింది. అందులో అతని నటనకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి, జనాల నుంచి అభినందనలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అలాంటి ప్రయత్నమే ఇంకో మూవీ 12A రైల్వే కాలనీ. ఇది ఒక మర్డర్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ సైకలాజికల్ మెల్టింగ్ కథ. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఇంకా కథలోకి వస్తే ఏంటంటే రెండే కథలు ఉన్నాయి, అన్ని కథలు ఏముండవు. ఇప్పుడు కాన్సెప్ట్ ఆ కథలో నుంచి పుట్టుకొచ్చిన కథనం నుంచే ప్రేక్షకులు కూర్చొని థియేటర్లో ఎంజాయ్ చేయాలి. ఎంటర్టైన్మెంటా లేకపోతే ఆలోచన లేకపోతే భయమా, ఇవన్నీ అనుభూతి చెందాలంటే ఆ కాన్సెప్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఉంటాయి, కథల్లో ఏముండదు. ఆ విధంగా తీసుకుంటే 12A రైల్వే కాలనీ అనేది న్యూ కాన్సెప్ట్, ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇవన్నీ కలగలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ మూవీగా వచ్చిన 12A రైల్వే కాలనీ మూవీ. ఫస్ట్ హాఫ్ మాత్రం అనవసరమైన ల్యాగింగ్, ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూసింగ్, దాంట్లో చాలా ఇప్పుడు కూడా లవ్ స్టోరీలు అట్లాంటి చాలా స్క్రిప్ట్ రైటింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ అంతగా రాసుకోలేదని నాకు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఒక అరగంట 40 నిమిషాలు లాస్ట్ పార్ట్లో మాత్రం రివీల్ అయ్యే సస్పెన్స్ మాత్రం మనుషుల్ని థ్రిల్ చేస్తుంది. అయితే స్క్రీన్ ప్లే మాత్రం కొద్దిగా బాగా రాసుకుని ఉంటే ఇంకా మంచి కాన్సెప్ట్ ఇది. అల్లరి నరేష్ ఈ సినిమాలో మెయిన్గా ప్లస్ పాయింట్ చెప్పుకోవాల్సి వస్తే అల్లరి నరేష్ యాక్టింగ్, అట్లాగే మ్యూజిక్ కూడా కొన్ని చోట్లలో సోసో అనిపిస్తుంది, కొన్ని చోట్లలో గుడ్ అనిపిస్తుంది. ఆ రెండు తప్పితే పెద్దగా ఈ మూవీలో చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ ఏం ఉండవు. అయితే చూడొచ్చు. ఇప్పుడు ఓటీటీలో వచ్చాక ఏది ఫ్యామిలీ మూవో ఏది ఫ్యామిలీ కాని మూవో చెప్పడం కష్టమైపోయింది. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్లు చూసి పాడైపోయింది. అయితే ఇది నా ఉద్దేశంలో అడల్ట్స్ చూడాల్సిన మూవీ, చిన్నపిల్లలు చూడకపోతేనే మంచిది అని చెప్తాను. నైస్ కాన్సెప్ట్. అల్లరి నరేష్ ఒక వర్స్టైల్ యాక్టర్. అతను థియేటర్కి మనుషుల్ని రప్పించగల యాక్టర్. అతనికి సరైన దర్శకుడు దొరికితే అతనిలో ఉన్న నటన పొటెన్షియాలిటీ బయట పెట్టి కంపల్సరీ అల్లరి నరేష్ పేరు చెప్తే థియేటర్కి జనాలు వస్తారు. కాకపోతే తొక్కిసలాట అంతే, జరిగేంత జనాలు రాకపోవచ్చు, కానీ ఒక మాదిరిగా కలెక్షన్లు వచ్చే స్టారే అల్లరి నరేష్. సరైన దర్శకుడు మాత్రం అల్లరి నరేష్ని ఉపయోగించుకోవడానికి, అతనిలో ఉన్న నటనని వాడుకోవడానికి సరైన దర్శకుడు రావాలి. 12A రైల్వే కాలనీ మూవీ విషయానికి వస్తే ఇది ఒక సోసో మూవీగానే చెప్తాను నేను. అంతగా హారర్ లేదు, అంతగా ఏం క్యూరియాసిటీ మాత్రం అనిపించదు. బట్ ఒక సైకలాజికల్గా లాస్ట్లో వచ్చే ఒక అరగంట 40 మినిట్స్ మూవీ మాత్రం సూపర్ అనిపించింది. మూవీ ఎండింగ్లో వీడే సస్పెన్స్ మాత్రం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, నిజంగా దయ్యం ఉందా లేదా ఏంది అనేది మొత్తం రివీల్ అవుతుంది. సెకండ్ పార్ట్ కూడా లీడ్ ఇస్తున్నట్టు వదిలారు. నైస్ మూవీ, ఒకసారి చూడొచ్చు.